అమెరికా అధ్యక్షుడు మన ఇండియాపై ఇప్పుడు టారిఫ్ల మీద టారిఫ్లు వేస్తూ ఉన్నాడు. గతంలో 25% టారిఫ్ వేసిన ట్రంప్ ఇప్పుడు మరో ఇంకో 25% యాడ్ చేసి మొత్తం 50% ట్యాక్స్‌ను విధించారు. భవిష్యత్తులో వీటిని మరింత ఎక్కువగా చేస్తానని ట్రంప్ చెబుతూ ఉన్నారు. అయితే ఇదంతా రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నందుకే ఇంత ట్యాక్స్ వేస్తూ ఉన్నానని ట్రంప్ చెబుతూ ఉన్నా, ఇంకో మెయిన్ రీజన్ కూడా ఉంది. ఆ మెయిన్ రీజన్‌ను ట్రంప్ చెప్పలేకపోయారు. కానీ మన దేశ ప్రధాని మోదీ ఆ మెయిన్ రీజన్‌ను ప్రజల మధ్య వివరించారు. అదేమిటంటే మన ఇండియన్ రైతులను పణంగా పెట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. కానీ నేను ట్రంప్‌కు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గనని, మన ఇండియన్ రైతుల ప్రయోజనాలకే నేను కాపాడుతూ ఉంటాను అని, దీనికోసం టారిఫ్‌లను భరించడానికైనా సిద్ధము అని నరేంద్ర మోదీ తెలిపారు. అయితే అమెరికా అండ్ ఇండియా మధ్య ఈ టారిఫ్ వార్‌లో ఇండియన్ రైతులు ఎలా కారణమవుతున్నారు? ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు మా ఛానల్‌ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో, వెంటనే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే, ట్రంప్ మన ఇండియాపై టారిఫ్‌లు విధించడానికి మెయిన్ రీజన్స్ అక్కడి ఫార్మింగ్ ఉత్పత్తులే. అమెరికాలో చాలా పెద్ద ఎత్తున ఫార్మింగ్ జరుగుతూ ఉంటుంది కదా! ఆ ఫార్మింగ్ ఉత్పత్తులను అంటే ఈ బియ్యము, గోధుమలు ఇటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్‌ను మన ఇండియాలో అమ్ముకోవాలని ట్రంప్ భావిస్తూ ఉన్నాడు. దీనివల్ల అక్కడి ఫార్మింగ్ రైతులకు మార్కెటింగ్ లభిస్తుంది అని ట్రంప్ భావిస్తున్నాడు. అయితే మన ఇండియాలో కూడా చాలా వరకు రైతులు అంటే మన ఇండియన్ ఎకానమీ అంతా రైతుల మీదే డిపెండ్ అయి ఉంటుంది. మన దేశం అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తి రంగ దేశం కాబట్టి ఇక్కడి రైతులను పణంగా పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఒకవేళ అమెరికా నుంచి గనక మనం ఎక్కువగా ఫార్మింగ్ ప్రొడక్ట్స్‌ను దిగుమతులు చేసుకుంటే ఇక్కడ డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ఎలాగంటే ఇప్పుడు ఉన్నట్టుండి టొమాటో ధరలు కేజీ రూ. 30, రూ. 40 నుంచి రూపాయి, రూ. 2కి ఎలా అయితే పడిపోతుందో, అమెరికా నుంచి మనం ఏ ఉత్పత్తులను అయితే దిగుమతి చేసుకుంటామో ఆ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ మొత్తం పడిపోతుంది. దీనివల్ల రైతులకు రావాల్సిన గిట్టుబాటు ధర కూడా రాదు. ఫలితంగా ఏమవుతుందంటే ఇప్పుడు టమాటా ధరలు బాగా తగ్గిపోయినప్పుడు రైతులు వాటిని రోడ్డుపై పడేస్తారు గదా! ఆ విధంగా అన్ని ఉత్పత్తులను పారేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. అదెలాగంటే మనం ఇప్పటికే మన దేశంలో ఈ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా పండిస్తూ ఉన్నాము. వీటిని ఇతర దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటాం. ఆఫ్రికా దేశాలకు మనం బియ్యము, గోధుమలు ఇటువంటివి ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటాం. అటు రష్యాకు కూడా కొన్ని ఉత్పత్తులను ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటాం. మన ఇండియా నుంచి ఇక్కడ హైదరాబాద్ నుంచే కీరా దోసలు రష్యాకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్న ఒక కంపెనీ ఉంది. ఇక్కడ నుంచి టన్నుల కొద్ది కీరాను అక్కడికి ఎక్స్‌పోర్ట్ చేస్తాము. రష్యాలో కీరాను చాలా ఎక్కువగా తింటారు కాబట్టి వారికి సరిపడా ప్రొడక్షన్ అనేది రష్యాలో జరగడం లేదు కాబట్టి మన హైదరాబాద్ నుంచి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పండే కీరా దోసను ఓ కంపెనీ కలెక్ట్ చేసుకుని వాటిని రష్యాకు ఎగుమతి చేస్తుంది. ఈ విధంగా మన దేశంలో పండే ఫార్మింగ్ ఉత్పత్తులన్నిటిని విదేశాలకు చాలా ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉన్నాము. మనమే మన దగ్గర చాలా ఎక్కువగా ఉంది అని ఇతర దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్న సమయంలో ట్రంప్ మాత్రం మనల్ని బెదిరించి నయానో భయానో తన దారికి తెచ్చుకుని తమ ఫార్మింగ్ ఉత్పత్తులను మన దేశంపై ఇంప్లిమెంట్ చేయాలి, మన దేశంపై రుద్దడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇదే కనుక జరిగితే మన దేశంలో ఈ వ్యవసాయ మార్కెట్ ఉత్పత్తులన్నీ ధరలు బాగా పడిపోతాయి. అంటే నార్మల్ కన్జ్యూమర్‌కి రూ. 10కు కేజీ, రూ. 5కు కేజీ ఇలా లభిస్తుంది. కానీ నష్టపోయేది మాత్రం రైతులే. పంటకు గిట్టుబాటు ధర లేక రూపాయికి, రూ. 2కు తమ ఉత్పత్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల మన దేశంలో వ్యవసాయ రంగం అనేది తీవ్రంగా ప్రభావితం అవుతుంది. అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్ ఇంకో ఉత్పత్తులను కూడా మన దేశంపై రుద్దడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అదేమిటంటే అమెరికాలో డైరీ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి కదా! అంటే పాలు, దానికి సంబంధిత ఉత్పత్తులన్నిటిని మన దేశానికి ఎక్స్‌పోర్ట్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. కానీ మన ఇండియా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకంటే మన దేశంలో పాడి పరిశ్రమ కూడా చాలా ఎక్కువగా బూమింగ్ అవుతుంది. ఇప్పుడిప్పుడే మనం చాలా వరకు చూస్తూ ఉన్నాం. బీటెక్ చదివిన వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి మరి ఇలా పాడి పరిశ్రమలో పెట్టుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. కోళ్ళ పెంపకం లేదంటే ఆవులు, గేదెలు ఇటువంటి వాటిని పెంచడం ద్వారా లక్షల్లో సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఈ టైంలో మనం అమెరికా నుంచి డైరీ ప్రొడక్ట్స్‌ను గనుక దిగుమతి చేసుకుంటే వీటికి కూడా చాలా వరకు డిమాండ్ పడిపోతుంది. ఇప్పుడు పాలు చాలా తక్కువగా లభిస్తూ ఉన్నాయి కాబట్టి లీటరు దాని అవైలబిలిటీని బట్టి రూ. 40, 50 వరకు పలుకుతుంది. అదే కనుక అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటే లీటరు రూ. 20, 30కు పడిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల మన ఇండియాలో ఫార్మింగ్ ప్రొడక్ట్స్ అనేవి పూర్తిగా కొలాప్స్ అయిపోతాయి. ఈ విధంగా ఎవరెవరైతే బీటెక్ చదువుకున్న వాళ్ళు కూడా
డైరీ ఫామ్లు పెట్టుకున్నారో వాళ్ళంతా తీవ్రంగా నష్టపోతారు. దీనివల్ల మన ఇండియాలో డైరీ ఫామ్ మొత్తం కొలాప్స్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటు ఈ డైరీ ఫామ్స్ను దిగుమతి చేసుకోవడం వల్ల మన ఇండియన్ సెంటిమెంట్స్ దెబ్బతీసే అవకాశం కూడా ఉంటుంది. అదేమిటంటే మన ఇండియాలో లాగా కాకుండా అమెరికాలో ఈ డైరీ ఫామ్స్లో మాంసాన్ని పెట్టి ఆవులను, గేదెలను ఇటువంటి వాటిని పెంచుతారు. దీనివల్ల అవి ఇచ్చే పాలు కూడా నాన్ వెజ్ రూపంలో వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు మాంసాన్ని తినిపిస్తే మాంసమే బయటకు వస్తుంది కాబట్టి అవి ఇచ్చే పాలలో కూడా మాంసంకు సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ కలిసి ఉంటాయి. దీనివల్ల ఇవి మన ఇండియాలో ఎక్కువగా పాలను ఎందుకు యూస్ చేస్తాం, ఈ అభిషేకాలకు, పుణ్యక్షేత్రాల్లో యూస్ చేస్తూ ఉంటాం. అన్ని మతాల వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి ఇది మన ఇండియన్ సెంటిమెంట్స్ను దెబ్బతీసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోదీ ఈ 2 విషయాలను పర్టికులర్గా చెప్పారు. ట్రంప్ టారిఫ్ల విషయంలో బెదిరించినంత మాత్రాన నేను మా దేశ రైతులను, పాడి పరిశ్రమ పెంపకందారులను పణంగా పెట్టలేనని డైరెక్ట్గానే చెప్పేశారు. ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా మన దేశ రైతులకు నష్టం కలిగించనని, వారికి తాను అడ్డుగా ఉంటాను అని నరేంద్ర మోదీ చెప్పారు. ఇంకా టారిఫ్లు ఎక్కువ విధించినా పర్వాలేదు, దాన్ని నేను తట్టుకోగలను, కానీ రైతులకు అన్యాయం చేయబోను అని నరేంద్ర మోదీ తేల్చి చెప్పేశారు. దీనివల్ల ట్రంప్కు షాక్ తగిలినట్లయింది. నయానో భయానో ఏదో టారిఫ్లు విధిస్తే కొద్ది మొత్తంలో అయినా యాక్సెప్ట్ చేస్తారు అని ట్రంప్ చాలా వరకు భావించారు. కానీ మన ఇండియా అస్సలు తగ్గడం లేదు. అక్కడి అమెరికన్ ఆర్థికవేత్తలు కూడా ఇదే విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మరి కొద్ది రోజులు ఆగండి, ట్రంప్ తనంతట తానే విషయం అర్థం చేసుకుని దారికి వచ్చేస్తాడు. ఇండియా ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడనక్కర్లేదు అని అమెరికన్ ఆర్థికవేత్తలు కూడా చెబుతూ ఉన్నారు. అదే టైంలో ట్రంప్ ఎప్పుడైతే మన ఇండియాపై ఆంక్షలు విధించారో అప్పుడు ఎక్కువగా నష్టపోయింది అమెరికన్ స్టాక్ మార్కెట్లే. కాబట్టి మన ఇండియాకు ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగదు అని చాలామంది అంచనా వేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ టారిఫ్ల వల్ల అమెరికాలోని ప్రజలకే భారం పడుతుందే తప్ప మన మీద భారం పడదు. ఈ భారం అంతా కొంతమంది వర్తకుల మీద పడుతుంది. కొద్ది మొత్తంలో నష్టం ఉంటుంది, కానీ మరీ ఎక్కువగా కాదు. దీన్ని ఇతర దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా కవర్ చేసుకోవచ్చు. కాబట్టి దీనికి ఇంకొంచెం ఒక 6 నెలల వరకు టైం పడుతుంది. మొత్తం ఒక 6 నెలల్లో మొత్తం సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ 6 నెలల కాలాన్ని చూసుకుని నరేంద్ర మోదీ కనుక వెనక్కి తగ్గి ఉంటే మన ఇండియాలో రైతులు, పాడి పరిశ్రమ పెంపకందారులు చాలా నష్టపోయే అవకాశం ఉండేది. కానీ మన ఇండియాలోని రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి ట్రంప్కు ఎదురు నిలిచి మరీ ఈ టారిఫ్లను భరిస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.